హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎక్కడికి వచ్చామంటే గుంటూరుకు దగ్గరలో ఉప్పలపాడు అనే గ్రామంలో రకరకాల దేశాల నుంచి పక్షులు వలస వస్తాయి అన్నమాట. ఆ పక్షులను చూడటానికి మా బామ్మర్ది పిల్లలతో వచ్చామన్నమాట. రకరకాల దేశాల నుంచి వస్తాయి అన్నమాట. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇక్కడ ఎన్ని రకాల పక్షులు ఉన్నాయి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో దీనికి యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం కూడా ఫండింగ్ అనేది చేస్తాను. అది చూడండి, ఈ టైప్లో ఇదొక టైపు పక్షి, పెయింటెడ్ స్టార్క్ అంట. సైజు 93 నుంచి 100 సెంటీమీటర్. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంకలో, మయన్మార్లో. ఇది వచ్చేసరికి స్పాట్ బిల్డ్ డక్ అంట. ఇది వచ్చేసరికి 58 నుంచి 63 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇది కూడా ఆల్మోస్ట్ బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంకలో, మయన్మార్లో ఉంటుంది. ఇది తీసుకునే ఫుడ్ కానీ ఇక్కడ యాక్చువల్గా ఇది సెకండ్ టైప్ అనమాట. ఇది వచ్చేసరికి గ్లాసీ ఇబిస్ అంట. సైజు 52 సెంటీమీటర్స్. ఇది వచ్చేసరికి నార్త్ ఈస్ట్ ఇండియా నుంచి వచ్చిందనమాట. బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్లో కూడా ఉంటుందన్నమాట ఈ పక్షి. పేరు వచ్చేసరికి గ్లాసీ ఇబిస్. సో అక్కడి నుంచి ఈ పక్షులు, ఇది వచ్చేసరికి ఓపెన్ బిల్ స్టార్క్ అనమాట. ఇది సైజ్ వచ్చేసరికి 70 సెంటీమీటర్స్. సేమ్ ఆల్మోస్ట్ ఇవి మోస్ట్లీ ఎక్కడి నుంచి అంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, మయన్మార్ నుంచి వస్తాయి అన్నమాట. ఓ చాలా గ్రేట్ కదా అసలు. ఎక్కడానికి రావట్లేదా? వీళ్ళు వచ్చేసరికి మా బామ్మర్ది వాళ్ళ పిల్లలు అనమాట, ముగ్గురు. వేసవి సెలవులు కదా, అలా ఎంజాయ్ చేస్తారు. పర్లేదు, ఇక్కడ ఫెసిలిటీస్, చిన్న క్యాంటీన్ కూడా ఉంది. అంటే మామూలుగా సీజనల్ టైంలో అయితే ఇక్కడ పిల్లలు ఎంజాయ్ చేయడానికి కూడా బాగుంటుంది. ఇది షాప్ అనమాట, పైన రెస్టారెంట్ టైప్లో ఒకటి ఇది చేస్తారు. సో ఇదొక టైప్ అనమాట, లిటిల్ కార్మొరెంట్. మోస్ట్లీ ఇవన్నీ ఒకే చోట. మెయిన్ ఏంటంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, మయన్మార్. ఇటు సైజు ఇదొక రకం అనమాట, స్పాట్ బిల్డ్ ఆర్ గ్రే పెరికన్ అంట. ఇది వచ్చేసరికి సైజ్ వచ్చేసరికి 140 నుంచి 150 సెంటీమీటర్స్. సో ఇది కూడా బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక అండ్ మయన్మార్. ఇటు ఫుడ్ ఏంటంటే మెయిన్ ఫిష్ అనమాట. ఆ ఫిష్ కోసం అనేది ఇంత దూరం రావడం అనేది జరుగుతుంది అనమాట. కాకపోతే ఇన్ని వేల కిలోమీటర్లు ఇది ట్రావెల్ చేసుకొని వస్తున్నాయి అంటే అదే చాలా గొప్ప విషయం. వాటికి సరిపడు పక్షులు, గూళ్ళు, అవన్నీ. అవి ఫిష్ కాదమ్మా, అవి పురుగు. ఇదొక టైప్ అనమాట, డాటర్ ఆర్ స్నేక్ బర్డ్ అనమాట. ఇది మోస్ట్లీ స్నేక్ అంటే పాములు కూడా చంపుతుందా ఏంటి. 77 నుంచి 85 సెంటీమీటర్స్ ఉంటుంది అన్నమాట. ఇది కూడా సేమ్ బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక అండ్ మయన్మార్. స్టేటస్ నియర్ థ్రెట్ అండ్ డేంజర్ అనుకుంటా. పిల్లలకి ఎంటర్టైన్మెంట్ పర్పస్గా చాలా బాగుంటుంది ఈ ప్లేస్. చూద్దాం పైకి ఎక్కి వ్యూ ఎలా ఉంటుంది అనేది.
సో దీని నుంచి వ్యూ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. యాక్చువల్గా ఇవి 4 చెరువులు అన్నమాట. అటువైపు స్కూల్ ఉంది, జెడ్పీ స్కూల్, మేము చదువుకున్నది అక్కడే. దీన్ని యాక్చువల్గా 2001లో గుర్తించారు పర్యాటక కేంద్రంగా. అప్పట్లో ప్రధానమంత్రి రాష్ట్రపతి మన అబ్దుల్ కలాం గారు వచ్చారు, వచ్చి దీన్ని ఫండింగ్ అనేది స్టార్ట్ చేశారు. సో వచ్చిన పర్యాటకులకు నడవడానికి, కూర్చోవడానికి కానీ ఈ రకంగా బెంచెస్ అవునన్నమాట. ఇట్లాంటి సమ్మర్లో ఈ చెట్ల మధ్య కొంచెం కూల్ ప్లేస్గా బాగుంటుంది. పిల్లలతో వచ్చినప్పుడు చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. నేచర్ కదా ఎట్లయినా. క్లోజప్లో మ్యాక్సిమం జూమ్ పెట్టి తీస్తున్నాను, అది ఎంతవరకు క్లియర్గా వస్తుందనేది చూడాలి. కానీ చాలా బాగుంది. ఇట్లా ఇన్ని రకాల పక్షులు అన్ని దేశాల నుంచి, అన్ని కిలోమీటర్ల నుంచి వస్తున్నాయంటే ఇంక్రెడిబుల్. చిన్న పిల్లలకి ఎంటర్టైన్మెంట్ కోసం ఇట్లా ప్లేయింగ్ ఐటమ్స్, జారుడు బల్ల, ఈ పార్క్ పక్కన ప్రైవేట్ పొలాలన్నమాట. మా అమ్మ నేను కూడా చూడొచ్చా? బాగుంది, కానీ స్మెల్ బాగుంది. స్మెల్ అంటే ఉంటుంది నాన్న. కాకి దాని పక్కన ఇంపోర్టెడ్ బర్డ్ అన్నమాట. ఎండకి అలా సేవ పెడుతుంది అన్నమాట. దాని ముక్కు చూడండి, ఇది వీడియోలో కనిపిస్తుందో లేదు తెలియదు, ఎంత పొడుగుందో. ఇది యాక్చువల్గా ఇంతవరకే వే ఉందన్నమాట. సో ఇక్కడి నుంచి మనం ఇలా రిటర్న్ అయిపోతున్నాం. బేసికల్గా ఈ ఛానల్లో ఏంటంటే నా లైఫ్లో నేను ఏదైతే ప్లేసెస్ వెళ్తానో అక్కడ వీడియోస్ తీసి జస్ట్ అప్లోడ్ చేస్తాను అంతే. అంతేగాని పర్టికులర్గా ఒక ఎగ్జాక్ట్గా ఈ డిపార్ట్మెంట్ అంటూ ఏముండదు అనమాట. నేను డ్రైవింగ్ చేస్తే డ్రైవింగ్ వీడియోస్ పెడతాను, పార్కులకి వెళ్తే పార్క్స్, ఏమైనా ఫుడ్ ఏమన్నా ఫుడ్, ఏమైనా కొత్త విజిటింగ్ న్యూ ప్లేసెస్ కానీ న్యూ ఫుడ్ కానీ అట్లా అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెటర్, నాకు హెల్ప్ అవుతుంది. ఓకే, ఏమైనా అప్డేట్స్ కానీ ఏమైనా నాకు సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే మీరు కామెంట్ చేయొచ్చు. ఇది మొత్తం వచ్చేసరికి మ్యాక్సిమం ఒక 150 ఎకర్స్ ఉంటుంది అనుకుంటా. ఇది ఒకప్పుడు చెరువులే, ఇప్పుడు చెరువులే, కాకపోతే ఏంటంటే వీటికే కేటాయించేశారు. ఒకప్పుడు ఏంటంటే మంచినీళ్ళకి వాడుకోవడానికి అట్లా యూజ్ చేసుకునేవాళ్ళు ఈ గ్రామ ప్రజలు. వీటికి ఏంటంటే ఇప్పుడు ఈ ఏదైతే ఇది పర్యాటక కేంద్రం అయిందో ఇప్పుడు వాటిని, ఆ చెరువుల్ని కొంగలకే ఇచ్చేసారు అన్నమాట.
చూడండి వ్యూ ఇలా ఉందన్నమాట. చూడండి ఆ కొంగలు, దాని కాళ్ళు చూడండి ఎంత బాగున్నాయి. ఈ వీడియోలో కనిపిస్తుంది అనుకుంటున్నాను. మ్యాక్సిమం చూపించడానికి ట్రై చేస్తున్నాను, కాకపోతే మనం కొంచెం దూరంలో ఉన్నాం. ఇంకా దగ్గరగా ఇచ్చేయడానికి మన దగ్గర డ్రోన్ అలాంటివి ఏమి లేవు. సో వీఆర్ ఫ్రెషర్స్ అండ్ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాం కాబట్టి వీడియోస్ ఎలా తీయాలి ఏంటి అనేది కూడా ఒక రకమైన స్టార్టప్ అన్నట్టు. కానీ ఆ విచిత్రం ఏంటంటే అన్ని వేల కిలోమీటర్ల నుంచి అవి అలా ఫ్లై అవుతూ అసలు ఎంత ఓపికగా వాటి ఓపికని మెచ్చుకోవాలి. వాటి వాయిస్ చూసారా? కొన్ని వేలు ఉంటాయి నా అంచనా ప్రకారం. వాటికి ఆహారంగా నాకు తెలిసి వీళ్ళే మాన్యువల్గా ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. వాటి కోసం ఆ చెట్లు మొదల్లో చూసారా సిమెంట్ కాంక్రీట్తో ఒక కొండలాగా క్రియేట్ చేశారు ఉండటానికి. ఒకప్పుడు అవి యాక్చువల్గా న్యాచురల్గానే చెట్లు ఉండేవి. ఎప్పుడైతే ఈ పర్యాటక కేంద్రంగా రికగ్నైజ్ చేశారో అప్పుడు వాటికి మొదట్లో ఇలా కాంక్రీటు అలా వేసి కొన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేశారు. చూడండి హంసలు అంత ఎంజాయ్ చేస్తారు. బాతులు, పక్షులు, చాలా బాగుంది. మనం ఎక్కడైతే వేరే ప్లేసెస్కి వెళ్ళి అక్కడ రెసిడెన్స్ ఎలా క్రియేట్ చేసుకుంటామో నాకు తెలిసి ఇవి కూడా అంతే, పక్షులు కూడా. వాటికి ఎక్కడైతే ఆహారం, వాటర్, షెల్టర్ ఉంటుందో సో అవి నాకు తెలిసి ఇవి రిటర్న్ వెళ్ళవనుకుంటా. ఎందుకంటే సరైన ఫుడ్ అన్నీ ఇక్కడే ఉన్నాయి కాబట్టి. దీనికి సీజన్ అన్ సీజన్ అంటే ఏం లేదు కదా, ఇది మాన్యువల్గా పెట్టే వాటర్ అన్నమాట. చూడండి అసలు ఎంత బాగుంది. జూమ్ చేద్దాం. ఈ వీడియోలో ఏమైనా సజెషన్స్, ఏమైనా కామెంట్స్ అని ఉంటే చెప్పండి. అది నేను రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఏదైనా నేచరే. నేచర్ని మించిన బ్యూటీ ఇంకోటి ఏమి ఉండదు. చూడండి అసలు ఎంత బాగుందో. అన్ని కొంగలు అన్ని వేల కిలోమీటర్ల నుంచి వస్తుందంటే రియల్లీ అవసరం. పిల్లలకి సెక్యూరిటీగా వచ్చిన వాళ్ళకి కానీ కొంచెం సైడ్ని గ్రిల్ అనేది బాగా ఏర్పాటు చేశారు. సో పిల్లలు గబక్కున జంప్ చేయకుండా, పిల్లలకి ఏం తెలియదు కదా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలా గ్రిల్ ఏర్పాటు చేస్తారు. సూపర్ ఉంది. వాటికి ఫుడ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఇలా బోట్లో వెళ్తారు అనుకుంటా నాకు తెలిసి. కానీ కొంచెం డెవలప్ చేయొచ్చు. ఈ వాటర్ని కొంచెం మరీ గ్రీన్గా ఉన్నాయి, వీటిని కొంచెం ఫిల్టర్ అనేది చేయొచ్చు. చేపల చెరువుల్లో పెడతారు చూడండి, ఆక్సిజన్ టైప్లో, ఆ టైప్లో కొంచెం రీక్రియేషన్ అనేది చేయొచ్చు మేబీ. లేకపోతే వాటి వల్ల ఆ సౌండ్కి ఏమైనా డిస్టర్బెన్స్ వచ్చి వెళ్ళిపోతాయని కాన్సెప్ట్లు ఏమో పెట్టలేదామో. సో ఇలా ఉందన్నమాట పార్కు. ఉప్పలపాడు బర్డ్స్ సెంటర్ అనమాట. ఇది వచ్చేసరికి టైమింగ్స్ వచ్చేసరికి ఇలా ఉన్నాయన్నమాట. 7:30 to 6 o'clock. పెద్దవారికి 20 రూపీస్, చిన్నపిల్లలకు 10 రూపీస్. కెమెరా 100 ఉంటుంది. నా దగ్గర అయితే ఏం ఛార్జ్ చేయలేదు, బట్ సో ఇలా ఉందన్నమాట ఎంట్రన్స్ యాక్చువల్గా. తీసుకుందాం. ఓకే.